అధ్యాయం 12 దోష నివారణ. ఒకసారి ఊరిలో ఒక ప్రమాదం జరిగి అందులో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతని ఆరోగ్యం విషయంలో తీవ్ర ఆందోళన చెందారు. కుటుంబం అతని ప్రాణాలు కాపాడేందుకు పరదేశమ్మ తల్లిని ప్రార్థించింది. ఆ రాత్రి తల్లివారికి దర్శనమిచ్చి యువకుడికి పూలు అలంకరించిన స్వచ్ఛమైన నీరు పానీయంగా ఇవ్వాలని చెప్పింది. ఆ ప్రకారం కుటుంబం తల్లి చెప్పినట్లుగా చేసి యువకుడు కొద్ది రోజుల్లోనే కోలుకొని తిరిగ సాధారణ జీవితం ప్రారంభించాడు. అధ్యాయం 13 భక్తుడి నమ్మకం. వీరన్న అనే యువకుడు వేనుకూరు గ్రామానికి చెందినవాడు. అతడు తల్లి పరదేశమ్మపై తీవ్ర నమ్మకం కలిగ ఉండేవాడు. కాని అతని కుటుంబం తల్లి పట్ల నమ్మకముంచకుండా తనను నిరుత్సాహపరిచేది. దేవతల పూజలు ఏమీ చేయవు, కష్టాలను మనమే ఎదుర్కోవాలి అని ఇంట్లోని పెద్దలు చెబుతుండేవారు. ఒకనాడు వీరన్న కుటుంబం పెద్దగా ఆర్థిక సంక్షోభంలో పడింది. అప్పటికే తల్లిపై పూర్తి భక్తితో నమ్మకం కలిగిన వీరన్న, నాకు పరదేశమ్మ తల్లి తగిన సహాయం చేస్తుందని ధైర్యంగా ప్రకటించాడు. అతడు తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఆలయంలో ప్రత్యేక పూజ చేసి తల్లిని ప్రార్థించాడు. తల్లికి చేసిన పూజల అనంతరం కొద్దిరోజుల్లోనే అతని కుటుంబం ఊహించని మార్పు చూడగలిగింది. ఒక పొదుపు స్కీమ్ ద్వారా వీరన్న కుటుంబానికి ఆర్థిక సహాయం లభించింది. అతని కుటుంబ సభ్యులు ఈ సంఘటనతో తల్లి విశ్వాసాన్ని నమ్మి వీరన్నకు కృతజ్ఞతలు తెలిపారు. వీరన్న అనుభవం గ్రామస్థులందరికీ కొత్త నమ్మకాన్ని అందించింది. అధ్యాయం 14 శత్రువు నుండి రక్షణ. ఒకరోజు పక్క ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు వేనుకూరు గ్రామాన్ని దోచుకోవడానికి ప్రణాళికలు రూపొందించారు. వారు రాత్రివేళలో గ్రామంలోకి ప్రవేశించి ప్రజల ఆస్తులను దోచుకోవాలని యోచించారు. అయితే వారు ఊరి మట్టికి దగ్గరపడిన సమయంలో పరదేశమ్మ తల్లివారి దారిలో ప్రత్యక్షమై వారిని నిలువరించింది. తల్లి తన కరుణను చూపిస్తూ శత్రువులను భయపెట్టి వెనక్కి పంపించింది. ఆ సంఘటనతో ఆ దుర్మార్గులు తమ తప్పు తెలుసుకుని తల్లి ఆలయంలో పూజలు చేసి క్షమాపణలు కోరారు. ఈ సంఘటన వలన వేనుకూరు ప్రజలు మరింత భక్తితో తల్లిని పూజించడం ప్రారంభించారు. తల్లివారి ఊరిని మాత్రమే కాకుండా తల్లి చుట్టుపక్కల గ్రామాలను కూడా కాపాడగల శక్తి కలిగినదని వారు గట్టిగా విశ్వసించారు. అధ్యాయం 15 గర్భిణీకి తల్లి కరుణ. వెనుకూరులో అనిత అనే ఒక గర్భిణీ ఉంది. ఆమె చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటూ తన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన చెందింది. వైద్యులు కూడా ఆమె పరిస్థితిని విషమంగా భావించారు. అనిత భయంతో తల్లి పరదేశమ్మ ఆలయానికి వెళ్లి తన మరియు తన పుట్టబోయే బిడ్డ కోసం ప్రార్థించింది. రాత్రిపూట తల్లి అనిత కలలోకి ప్రవేశించి, నువ్వు ధైర్యంగా ఉండు, పరిస్థితిని విషమంగా భావించారనీకు నీ బిడ్డకు రక్షణ ఇస్తాను అని భరోసా ఇచ్చింది. ఆదర్శన అనంతరం అనితకు వైద్యపరంగా మంచి మార్పు కనిపించింది. కాస్త గడిచిన తరువాత ఆమె సుఖప్రసవం జరిపి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన అనిత కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఊరిలోని ప్రతి గర్భిణీని తల్లిపట్ల మరింత భక్తి చూపించడానికి ప్రేరేపించింది. అధ్యాయం 16 తల్లి వరం. ఒకసారి ఊరులో గరిజన మహిళలు తమ జీవనోపాధి కోసం సహాయం కోరుతూ తల్లి ఆలయానికి వచ్చారు. వేట, పంటలలో విఫలమవడంతో వారు ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. తల్లివారికి ఆశీస్సుల వరాలు అందించి భూమిని పండించే విధానం, వ్యవసాయం గురించి అనుభవజ్ఞులు కలిసివారి వద్దకు పంపించి సహాయం చేయించింది. మహిళలు తల్లికి అందించిన సహాయాన్ని భక్తితో, వేట, పంటలలో విఫలమవ్గౌరవిస్తూ తల్లి పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తల్లి వరంతో వారు తమ జీవనోపాధిని పునర్నిర్మించుకుని అందరూ సుఖశాంతితో జీవించసాగారు. అధ్యాయం 17 జానవంతునికి తల్లి అనుగ్రహం. రామయ్య అనే పండితుడు జానానికి ప్రసిద్ధి గలవాడు. ఆయన అనేక శాస్త్రాలు నేర్చుకుని భక్తులకి శాస్త్రసంబంధిత పాఠాలు నేర్పేవాడు. కాని కాలక్రమంలో రామయ్యకి భౌతిక ప్రపంచంలో స్థితి లభించలేదు. అతడు పరదేశమ్మ తల్లి పట్ల భక్తితో ఉన్నప్పటికీ కష్టాలను ఎదుర్కొన్నాడు. రామయ్య తన కష్టాలను తల్లికి తెలుపుతూ తన జీవితంలో మార్పు కోసం ప్రార్థించాడు. తల్లి అతనికి దర్శనమిచ్చి, నీకు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది, నీ జ్ఞానం దానంతటే గౌరవం పొందుతుంది అని ఆశీర్వాదం అందించింది. ఆ తర్వాత రామయ్య తన విద్యను పంచుకుంటూ
అనేక మంది భక్తులకు ఆధ్యాత్మిక పాఠ్యాలు నేర్పాడు. అనేక మంది భక్తులు రామయ్యకు చేరి అతని జ్ఞానం మరియు భక్తిని గౌరవించడం ప్రారంభించారు. మరొక్క అధ్యాయం కోసం ఎదురుచూడండి.